హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఓసిడి. వీకెండ్ లేదా సాయంత్రం వర్క్ అయిపోయాక కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుని ఫోన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏ యాప్ ఓపెన్ చేస్తామో దాదాపుగా ఫిక్స్ అయిపోయినాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ లేదా మన తెలుగు ఆహా, ఈటీవీ. ప్రతి ఓటీటీకి ఒక వాయిస్ ఉంటుంది. మనకు ఆ వాయిస్ నచ్చితే మనం అదే మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఈరోజు ఈ వీడియోలో అసలు ఆ వాయిస్ ఏంటి, యూఎస్ ఓటీటీలు ఎలా క్రియేట్ చేసుకున్నాయి, మన ఇండియన్ ముఖ్యంగా తెలుగు ఓటీటీలు ఏ దారిలో వెళ్తున్నాయనేది చూద్దాం. ముందుగా అమెరికా ఓటీటీస్. నెట్ఫ్లిక్స్ వీళ్ళది వేరే లెవెల్ గేమ్. వాళ్ళ హోమ్ పేజ్ మన కోసం డిజైన్ చేశారు, మనకు కస్టమైజ్డ్గా డిజైన్ చేస్తారు. అంటే నా నెట్ఫ్లిక్స్, మీ నెట్ఫ్లిక్స్ హోమ్ పేజెస్ వేరుగా కనిపిస్తాయి. వాళ్ళ అల్గరిథమ్స్ యూజర్ హ్యాబిట్స్ని స్కాన్ చేస్తూ నీకు డ్రామా ఇష్టం, నీకు కే డ్రామా ఇష్టం, నీకు ట్రూ క్రైమ్ ఇష్టం అని టైలర్ మేడ్ మెనూని చూపిస్తాయి. నెట్ఫ్లిక్స్ బ్లాగ్లోనే క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇది కేవలం నువ్వేం క్లిక్ చేస్తావని మాత్రమే కాదు, నీలాంటి వాళ్ళు ఏం క్లిక్ చేస్తారు అన్నది కూడా కలిపి నెట్ఫ్లిక్స్ మన రికమెండేషన్స్ని కస్టమైజ్ చేస్తుంది. ఇక నెట్ఫ్లిక్స్ బ్రాండ్ వైబ్కి వస్తే వాళ్ళని వాళ్ళు ఎడ్జీ, స్లైట్లీ ఎక్స్పెరిమెంటల్, గ్లోబల్ టచ్ ఉన్న కాంటెంట్ని ప్రొడ్యూస్ చేసే ఓటీటీగా పొజిషన్ చేసుకున్నారు. నెంబర్ 2 డిస్నీ ప్లస్. వీళ్ళ వాయిస్ ఏంటంటే నోస్టాల్జియా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజెస్. అంటే మార్వెల్, పిక్సార్, స్టార్ వార్స్ వీళ్ళందరినీ ఎక్వైర్ చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ ఒక వన్ రూఫ్ కింద ఉంచి వీళ్ళు మనకి కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ నుండి మనం పాలిష్డ్, ఫీల్ గుడ్ కాంటెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఓటీటీ ఫ్యామిలీస్కి కానీ, సూపర్ హీరో మూవీ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్కి కానీ పర్ఫెక్ట్ ఆప్షన్. ఫ్యామిలీస్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు పేరెంటల్ కంట్రోల్స్, కిడ్స్ మోడ్ లాంటి సెట్టింగ్స్పై చాలా దృష్టి పెడతారు. బేసికల్లీ సేఫ్ జోన్ ఫర్ పేరెంట్స్. నెంబర్ 3 యాపిల్ టీవీ ప్లస్. వీళ్ళ ఫిలాసఫీ సింపుల్, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. లైబ్రరీ చిన్నది కానీ స్లీక్, గ్లాసీ, క్లాసీ కాంటెంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. స్లో బర్న్ స్టోరీ టెల్లింగ్, టాప్ నాచ్ విజువల్స్ వీళ్ళ మెయిన్ ఫోకస్. వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన కోడా లాంటి సినిమా బెస్ట్ పిక్చర్ ఆస్కార్ కొట్టేసిందంటే వీళ్ళ వాయిస్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అదేంటంటే ప్రెస్టేజ్ కాంటెంట్. వీళ్ళ మోటో వీఆర్ నాట్ హియర్ ఫర్ వాల్యూమ్, వీఆర్ హియర్ ఫర్ గోల్డ్. అది యాపిల్ టీవీ సంగతి. నెంబర్ 4 హెచ్బిఓ మ్యాక్స్. హెచ్బిఓ అనగానే ఇంటెన్స్, గ్రిట్టి, ప్రెస్టేజ్ డ్రామాస్ గుర్తుకు వస్తాయి. సక్సెషన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి షోలు బ్రాండ్ని డిఫైన్ చేసేసాయి. డిస్కవరీ మెర్జ్ అయ్యాక ఇప్పుడు రియాలిటీ, లైఫ్ స్టైల్ కలిపి మాస్ ఆడియన్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం. కానీ హెచ్బిఓ మ్యాక్స్ బ్రాండ్ కోర్ వైబ్ మాత్రం ఇంకా సీరియస్, హై క్వాలిటీ స్టోరీ టెల్లింగ్. అసలు హెచ్బిఓ ప్రొడ్యూస్ చేసిన షోస్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక వీడియో మొత్తం సరిపోతుంది. ఫ్యూచర్లో వీళ్ళ క్లాసిక్ షోస్ అయిన ద వైర్ అండ్ సోప్రానోస్ గురించి మరో వీడియో చేస్తాం. ఇప్పుడు మన ఇండియన్ సీన్. నెంబర్ 1 హాట్స్టార్. వీళ్ళ వాయిస్ చాలా సింపుల్, మాస్ అపీల్. అంటే బిగ్ ఈవెంట్, గ్రాండ్ ఈవెంట్, స్కేల్ ఎంటర్టైన్మెంట్. దానికి ఒకే ఒక ఆప్షన్, క్రికెట్. 2023 వరల్డ్ కప్ ఫైనల్ని దాదాపు 59 మిలియన్ పీపుల్ ఒకేసారి చూశారు. అదొక వరల్డ్ రికార్డ్. ఐపీఎల్ రైట్స్ జియో సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రిలయన్స్ డిస్నీ జాయింట్ వెంచర్ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇలా పొజిషన్ చేసుకున్నారు అంటే ఇండియాస్ లవ్ ఫర్ క్రికెట్ అండ్ లాంగ్వేజ్ డైవర్సిటీ వల్ల సంథింగ్ ఫర్ ఎవ్రీవన్ అనే కాన్సెప్ట్తో ఇలా మల్టీ లాంగ్వేజ్ కేటలాగ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఓటీటీతో ఆడియన్స్ కెన్ ఎక్స్పెక్ట్ స్పోర్ట్స్, బ్లాక్ బస్టర్ రిలీజెస్ అండ్ ఒరిజినల్స్. ఫ్యామిలీతో ఉంటే దిస్ ఈజ్ వెరీ ఐడియల్ ఆప్షన్. బేసికల్లీ హాట్స్టార్ బ్రాండ్ వైబ్ ఏంటంటే బిగ్ ఈవెంట్ ఫీలింగ్ అంతే. నెంబర్ 2 ప్రైమ్ వీడియో ఇండియా. వీళ్ళు చెబుతున్న ఫిలాసఫీ కొంచెం డిఫరెంట్. క్రికెట్ లేకపోయినా స్కేలబుల్ బిజినెస్ బిల్డ్ చేయగలం అనేది వీళ్ళ నమ్మకం. అందుకే వాళ్ళు మల్టీ లాంగ్వేజ్ ఒరిజినల్స్, తెలుగు, తమిళ్, హిందీ ఎక్సెట్రా అండ్ థియేటర్ టైఅప్స్, ఈవెన్ ఈ-కామర్స్ ఎకోసిస్టమ్తో ఇంటిగ్రేట్ అయ్యి ఒక కంప్లీట్ డిఫరెంట్ ట్రాక్ మీద వెళ్తున్నారు. బట్ ఎందుకు ఇలా హైబ్రిడ్ వాయిస్ అడాప్ట్ చేసుకున్నారంటే అమెజాన్ మెయిన్ ఇథోస్ ఎవ్రీథింగ్ స్టోర్ అని అనిపించుకోవడం. వాళ్ళది ఏ బిజినెస్ అయినా A to Z ఇక్కడ ఉంటాయి అని పొజిషన్ చేసుకోవడమే వాళ్ళ మెయిన్ గోల్. అందుకే ఇందులో మీకు అన్నీ దొరుకుతాయి, బట్ ఎక్స్క్లూజివ్ అంటే కాదు, ఒక పెద్ద సూపర్ మార్కెట్లో అనమాట. సో అమెజాన్ బ్రాండ్ వైబ్ ఈస్ వాల్యూ ప్లస్ చాయిస్. 3 నెట్ఫ్లిక్స్ ఇండియా. నెట్ఫ్లిక్స్కి ఇది ఎక్స్టెన్షన్ లాగా, బట్ విత్ సమ్ స్లైట్ చేంజెస్. వీళ్ళ వాయిస్ కూడా గ్లోబలే కానీ కొంచెం లోకల్. డార్క్ థ్రిల్లర్స్, ఎడ్జీ యూత్ డ్రామాస్ ప్లస్ డబుల్ గ్లోబల్ హిట్స్. బేసికల్లీ నీ టేస్ట్కి సరిపోతే గ్లోబల్ కూడా మన అని అనిపించేలా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇప్పుడు మన రీజనల్ ఓటీటీస్. మన తెలుగులో 2 ఓటీటీస్ చాలా కీలకంగా మారాయి. నెంబర్ 1 ఆహా. తెలుగు ప్రైడ్ని అనౌన్స్ చేసుకుని ఈ స్పేస్లోకి ఎంటర్ అయ్యారు. ఎన్బీకే, అన్స్టాపబుల్ షోస్ లాంటి పెద్ద షోస్ నుండి స్మాల్ ఇండియా ఫిల్మ్స్ వరకు ఆహా వైబ్ అంటే మన నేటివిటీ ప్లస్ మసాలా ప్లస్ మోడర్న్ టచ్ అని అనిపించుకునేలాగా మేనేజ్ చేశారు. బేసికల్లీ మన తెలుగులో ఎంటర్టైన్ చేసే కమ్యూనిటీ డ్రివెన్ వాయిస్. నెంబర్ 2 ఈటీవీ విన్. ఇది ఫుల్ ఫ్యామిలీ నోస్టాల్జియా వైబ్, కొంచెం డిస్నీలా అనుకోవచ్చు. ఈటీవీ నెట్వర్క్ లైబ్రరీ ప్లస్ న్యూ ఒరిజినల్స్తో కలిసి ఇది ఫుల్ క్యాటలాగ్గా తయారైంది. హోమ్లీ ట్రెడిషనల్ టోన్. ఒక సైడ్కి కొత్త జనరేషన్కి వెబ్ ఒరిజినల్స్ ఇస్తూ, మరో సైడ్ పేరెంట్స్కి సీరియల్స్, గేమ్ షోస్ ఇస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఒక ఒరిజినల్ ఆర్గానిక్ వాయిస్ లాగా డెవలప్ అవడానికి ట్రై చేస్తున్నారు. నెంబర్ 3
సన్ నెక్స్ట్, ఇది కూడా మోర్ ఆర్ లైక్ టీవీ ఓటీటీ హైబ్రిడ్. సన్ నెట్వర్క్ ఛానల్స్ లైవ్ ప్లస్ క్యాచ్అప్ ప్లస్ సౌత్ ఇండియన్ మూవీ లైబ్రరీతో వీళ్ళది ఒక హోలిస్టిక్ లైబ్రరీగా డెవలప్ చేసుకున్నారు. బేసికల్లీ టీవీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి స్మూత్ ట్రాన్సిషన్, టీవీ గానీ మొబైల్ గానీ ఎక్స్పీరియన్స్ సేమ్ అని అనిపించుకునేలాగా వీళ్ళని ఎవాల్వ్ చేసుకున్నారు. మన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వాయిస్ ఉందా? ఖచ్చితంగా ఉంది. యుఎస్ లో అది ఇయర్స్ ఆఫ్ బ్రాండింగ్, పర్సనలైజేషన్, క్యూరేషన్ వల్ల రాణిస్తుంది. ఇండియాలో కాస్త లేట్ గా స్టార్ట్ అయినా ఇప్పుడు హాట్స్టార్, ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇండియా అన్ని స్పష్టంగా వాయిస్ డెవలప్ చేసుకున్నాయి. మన తెలుగు ఓటీటీలు కూడా వాళ్ళ వాయిస్ వాళ్ళ నేటివ్ ఆడియన్స్ తో కనెక్ట్ అవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఫైనల్ టిప్ ఏంటంటే, ఒక ఓటీటీస్ చూస్ చేసేటప్పుడు సింపుల్ గా ఆలోచించండి. ఈ ప్లాట్ఫామ్ వాయిస్ నా వైబ్కి సెట్ అవుతుందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, కాకపోతే సబ్స్క్రైబ్ చేయకండి. అంతే, సింపుల్. మరి మీకు ఏ ఓటీటీ వాయిస్ బాగా కనెక్ట్ అయింది? ఆహా, లేదా ఈటీవీ విన్నా, లేదా నెట్ఫ్లిక్సా, లేదంటే అమెజాన్ ప్రైమా? కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.